నారపల్లిలోని నల్లా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ నల్లా నరసింహారెడ్డి, ప్రధాన అతిథిగా జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ నల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ, కళాశాల అటానమస్ హోదా పొందిన తర్వాత నిర్వహిస్తున్న ఇది ప్రత్యేకమైన మొదటి గ్రాడ్యుయేషన్ వేడుక. ఇప్పటి వరకు మా విద్యార్థులు దేశ విదేశాలలో విశిష్ట స్థానాలలో కొనసాగుతున్నారు. మా సంస్థ కీర్తిని వ్యాప్తి చేస్తున్నారు. ఈ రోజు పట్టాలు అందుకున్న విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాము అని అన్నారు. ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, టెక్నాలజీ అభివృద్ధి వేగవంతమవుతున్న ఈ యుగంలో విద్యార్థులు ఆవిష్కరణాత్మక ఆలోచనలు కలిగి సమాజం కోసం తమ జ్ఞానాన్ని వినియోగించాలి. గ్రాడ్యుయేషన్ ఒక ముగింపు కాదు, కొత్త ప్రయాణానికి ప్రారంభం అని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్, డీన్లు, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు భారీగా పాల్గొని వేడుకను సందడిగా మార్చారు. మార్నింగ్ అండి. నల్లా నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే సెరమనీ పరంగా నేను ఇక్కడ వచ్చాను. వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హావ్ సీన్ ఇన్ ద లాస్ట్ 30 years. అండ్ వీళ్ళ ప్రాక్టీసెస్ కూడా చాలా బాగున్నాయి. 180 స్టూడెంట్స్కి పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. దానివల్ల వాళ్లకు జాబ్ దొరకడంలో ఈజీగా ఉంటుంది. చాలా కాలేజీలో ఇది పాలసీ లేదు. ఇది కాకుండా వీళ్ళ గ్రౌండ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో బాడీ మైండ్ బ్యాలెన్స్ కొరకు చదువు కాకుండా స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా చేస్తే పిల్లలు వెల్ రౌండెడ్ పర్సనాలిటీస్ అవుతారు. ఇప్పుడు ఈ కఠినమైన పరిస్థితి, ఎప్పుడైతే జాబులు పెద్దగా దొరకడం లేదు, ఈ టైంలో కొంచెం పిల్లలు కొంచెం బాగా కష్టపడి కృషి చేసి జాబ్ కొంచెం కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటే జాబులు వచ్చే అవకాశాలు ఎంఎల్ అటువంటివి నాట్ ఓన్లీ ఇన్ కంప్యూటర్ సైన్స్ బట్ వాళ్ళకి జాబులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో ఇక్కడ కాలేజ్ వచ్చినందుకు చాలా బాగా అనిపిస్తుంది. నేను లాస్ట్ ఈ కాలేజ్కి 2012లో విజిట్ చేశాను. వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుమారుగా వన్ ఆఫ్ ద బెస్ట్ I have seen in Telangana. So thank you sir. నల్లా నరసింహారెడ్డి గారు. అండ్ ఇంకో విషయం, వీళ్ళు ఫ్యాకల్టీ 15 ప్రిన్సిపల్ గారు, డీన్ గారు ఉన్నారంటే వీళ్ళ హెచ్ఆర్ ప్రాక్టీసెస్ చాలా చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీ ఒకవేళ కంఫర్టబుల్ ఉంటే పిల్లలు బాగా నేర్చుకుంటారు, కంఫర్టబుల్గా ఉంటారు. ఒక ఆలోచన ఏంటంటే, అమ్మాయిలకు కాకుండా అబ్బాయిలకు కూడా హాస్టల్ ఫెసిలిటీ పెడితే ఇక్కడే తప్పకుండా ఉన్నా కానీ వాళ్ళు మీకు 24/7 అవైలబుల్ ఉంటారు. సో 10 to 4 కాలేజ్ అయిన తర్వాత వాళ్ళకు వేరే ట్రైనింగ్లో వేరే స్పోర్ట్స్ కానీ ఇటువంటివి ఉంటే వాళ్ళు స్టార్టప్స్ కానీ, దానివల్ల ఇంకా ఈ కాలేజ్ పేరు బాగా ఇంకా ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రెసిడెన్షియల్ కాలేజ్ లైక్ ఐఐటి, ఎన్ఐటి బాగుపడే కారణం ఏంటంటే అది టోటలీ రెసిడెన్షియల్. సో మీరు 5 రోజులు పాఠాలు చెప్పి 2 రోజులు మీరు వేరే విషయాలు పెడితే మీరు చాలా ప్రొడక్టివిటీ కూడా ఉంటుంది. విత్ దిస్ ఫ్యూ వర్డ్స్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఫంక్షన్ సార్. థ్యాంక్ యూ. ఈ గ్రాడ్యుయేషన్ డే సెరమనీ అనేది ఒక ప్రత్యేకం. ఇక్కడ మేము అటానమస్ కాలేజీ అయిన తర్వాత దిస్ ద ఫస్ట్ బ్యాచ్, అవుట్ గోయింగ్ బ్యాచ్. అంటే ఈ సందర్భంగా రెగ్యులర్ ఆల్రెడీ మోర్ దెన్ 8,000 స్టూడెంట్స్ మా దగ్గర నుంచి వెళ్ళి ఎంతో గొప్పగా ఎదిగి అంటే దేశ విదేశాలలో ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. అట్లాగే ఈ విద్యార్థులు కూడా ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళను అభినందిస్తూ వాళ్లకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ఇస్తూ మేము కాంపిటేటివ్ వరల్డ్కి పంపుతున్నాము. సో వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి ఒక ఆనందకరమైన ఈరోజు. సో దీన్ని మేము ప్రత్యేక దినంగా భావిస్తూ మా కాలేజీ తరఫున సార్ అంటే వీసీ గారు, జేఎన్టీయూ వీసీ గారు వచ్చి వాళ్లకు గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ ఇవ్వడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో ఈ శుభ సందర్భాన్ని మా కాలేజీ తరఫున మేము ఒక ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.